సూర్యోదయ డైలీ పొద్దున 8 to 9. నీకు తెలుసా సూర్యోదయ వెనకాల ఉన్న రీజన్? కృష్ణ తేజ సార్ అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు కదా, ఆయన డైలీ మార్నింగ్ 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాళ్ళు. అలా 365 days 365 ఎగ్జామ్స్ రాశారు. అది సక్సెస్ అయింది కదా, కాబట్టి చాలా మందికి నేను అదే మోడల్ చేశాను, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మీరు మరీ 4:30కి రాయలేరని మీకు 8 to 9 పెడుతున్నాం. అదే సూర్యోదయ అనమాట. కానీ కొంతమంది అప్పుడప్పుడు మార్నింగ్ స్కిప్ అయిన వాళ్ళు చంద్రోదయ కూడా రాస్తుంటారు, సాయంత్రం 8 to 9. ఎప్పుడన్నా ఒకళ్ళు స్కిప్ అయితే వాళ్ళు ఈవినింగ్ కూడా రాస్తుంటారు కదా. సో సూర్యోదయ వల్ల ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఎస్ మ్యామ్. నేను ఇనిషియల్గా ఎలా రాసేదానో నాకు అర్థమైంది, ఇప్పుడు ఎలా రాస్తున్నానో అర్థమైంది. చాలా వరకు నేను చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేశాను. నాకు ఫస్ట్ ఒక ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలిసేది కాదు, కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎలా రాయాలనేది ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు వే ఫార్వర్డ్, ఇమిటేషన్స్ అండ్ కన్క్లూజన్స్ అనేవి మాకే వదిలేస్తూ ఉంటారు. లైక్ మాలో క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలని చెప్పి అది నాకు చాలా బాగా అనిపించింది. భాగ్యశ్రీ, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? విజయనగరం. ఇక్కడ ఐఏఎస్ అకాడమీ అంటే డిగ్రీతో పాటు ఐఏఎస్ ఉందని నీకు ఎలా తెలుసు? బాలలత మేడం ఎలా తెలుసు నీకు? నేను ఇంటర్ నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు? ఎస్ మ్యామ్, ఇంటర్మీడియట్ నుంచి చూస్తూ ఉండేదాన్ని. అప్పటికి సివిల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీ వీడియోస్ చూసాక ఇంకా పెరిగింది అది. అండ్ మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు చాలా వరకు జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ అనేది చాలా బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నా. నాకంటే ముందు మా మావయ్య మీ వీడియోస్ చూస్తూ ఉండేవారు, అతని ద్వారా నాకు తెలుసు. ఏం చేస్తారు మీ మావయ్య? మా మావయ్య కంపెనీలో వర్కర్ మ్యామ్, అంటే సూపర్వైజర్ అన్నమాట. సో అతనికి అంటే చాలా ఇష్టం. మీ స్పీచెస్ వింటారు, ఇన్స్పైరబుల్గా ఫీల్ అయ్యి నాకు చెప్తూ ఉంటారు. సో అతని ద్వారా నాకు తెలిసింది, లైక్ ఆంధ్రలో కాలేజ్లో మీరు డిగ్రీ ప్లస్ సివిల్స్ అనే కోర్స్ ఇనిషియేట్ చేశారు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్. ఓకే.